Hi friends, welcome back to my channel Sahu RS World. మళ్ళీ వచ్చేసామండి. ఈ రోజు అయితే తిండి పోటీ వచ్చేసి నాన్ వెజ్ వైట్ రైస్ చికెన్ లివర్ ఫ్రై టమాటా చారు ఆనియన్స్ అండ్ లెమన్ పీసెస్. అంతే అండి. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టిండ్రు చికెన్ లివర్ ఫ్రై తోని చేయమని. ఛాలెంజ్ అయితే నాకైతే ఇష్టమే, పర్లేదు, నాకు ఇష్టం ఉన్నదే పెట్టిండ్రు. నాకైతే బావకైతే ఇష్టం లేదు. ఏమో మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అడిగిర్రు కాబట్టి కామెంట్ పెట్టిర్రు కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే. అందుకే చేస్తున్నాము. బాగా ఇష్టం లేకపోయినా కూడా పార్టిసిపేట్ చేస్తుండే పాపం. దీంట్లోనైతే తినేద్దామా? అయితే రాదు. ఇవాళైతే కొత్త కోసం పెట్టుకున్నామండి. ఎందుకంటే మొన్న మిల్ మేకర్ పులావ్ చేసిన కదా, అప్పుడైతే బాగా అయిపోయిన తర్వాత నాతో కూడా పెట్టుకున్నాడు. నేను కొంచెం పెట్టుకున్నావు కొంచెం పెట్టుకున్నావని కూడా పెట్టుకున్నాడని ఇక కొంచెం పెట్టుకున్నాం అనుకుంటున్నాం. ఇవి రెండు ఈక్వల్ సైజు గిన్నెలు అన్నమాట. కలర్ చేంజ్ కానీ సైజ్ అయితే ఈక్వలే. నాకైతే ఈ కూర భయం అవుతుంది. ఈ కూర అసలు తింటా గానీ మరి ఎట్లుందో ఇక మీకు కూడా తెలుసా. మీరైతే ఆగురా మా పని బాబాయ్ చంపుతాండి. ఆల్రెడీ పోటీలు ఉంటా అన్నాడు కానీ ఉండనియలేదు. ఇవాళ ఈ కర్రీ అయితే మా శ్రీదేవి స్పెషల్ గా ఇవన్నీ తెచ్చే చేసినాం. ఇక కామెంట్ పెట్టిరు కదా ఒకసారి చేద్దాం. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఎవరో అడిగిరు అని చెప్పి మా శ్రీదేవి చేసింది. మా ఈ లివర్ కి అయితే ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే లైక్. బాగా ఇష్టం లేదు కాబట్టి మీరు లైక్ చేయండి. బాగా ఇష్టం లేదు. రైస్ వేసుకున్నాం కదా, ఆల్రెడీ వేసుకుని రెడీగా ఉంది. కామెంట్ పెట్టిండు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఒప్పుకున్నాడు చేయడానికి. ఫస్ట్ అద్దన్నాడు. ఇవి కూడా వేసుకున్నాయి. మొత్తం మెత్తుకు ఒక్కటి కూడా వన్ కూడా పెట్టుకోకుండా లేవంటే ఉంటా అంటాడు. ఉంటే నడుతుందా? నార్మల్ ఐటమ్స్ చూడండి. కర్రీ కూడా వేసేసుకుంటున్నాం. ఈ గిన్నెడు కర్రీ వేసుకున్నాము. కాదు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెడదాం అంటే కర్రీ బాగా లేదు, నచ్చదు కాబట్టి అందుకే చారు కూడా వేయించుకున్నాడు. ఈ కర్రీ కూడా తినడా పెట్టేదే కర్రీ. కర్రీ చారు కదా, చారు లేదు. ఇష్టం ఉంటే పోసుకోవచ్చు, లేకపోతే వేసుకున్న కర్రీ అయితే వేసుకున్నా మొత్తం వేసుకున్నా. ఊడుతున్నది మరి ఎందుకైనా మంచి మళ్ళీ పోటీ కదా అని. ఇవాళ మా సీరియల్ జోన్ మీద ఉంది. ఇష్టమైన కూరని చంపుతుందో మరి చేయాలి ఒకటి. నేను గెలవాలి మళ్ళీ ఇవాళ. ఇష్టం లేదు అంటే ఇష్టం అంటే కంప్లీట్ గా చారు చూసి చారు అయితే మేము ఆనియన్స్ వేయలేదు అన్నారు. ఆల్రెడీ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా. ఆనియన్స్ లెమన్స్ అన్ని ఉన్నాయి. రైట్ స్టార్ట్ చేద్దాం. బాగా టైం అవుతుంది. పని బాబు సగం అయిపోయింది. ఓకేనా? 1 2 3 స్టార్ట్. మా ఈ నచ్చని బాగా రోజులు అయింది. నా గురించి అయితే లివర్కి అయితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ లైక్ కొట్టండి. స్టార్టింగ్ అయితే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయో కామెంట్ కూడా చేయండి. చాలా రోజులు అయిందండి తిని. ఎప్పుడో స్పెషల్ అంటే చికెన్ వచ్చినప్పుడు తింటాంలేండి. కానీ ఆనియన్స్ అయితే ముందుగా వేసుకున్నాం. నాకు ఇష్టమైన కర్రీ అని బాబుకి ఇష్టమే, మా శ్రీదేవికి ఇష్టమే, నాకు కూడా. అంటే నేను ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏదైనా సంథింగ్ ఇలా ఒక 2-3 పీసులు అప్పుడప్పుడు చికెన్ అయితే మాత్రం ఇళ్ళకి పిలిచిస్తాం. మరి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్పెషల్ ఇదే కాబట్టి మరి డోంట్ డిస్టర్బ్ పని బాబు. అంటే నేను వేసుకుంటున్నా. నువ్వు ఆనియన్స్ అనేది అయితే ఇంకా లేట్ అయితే ఫ్రై కాబట్టి కొంచెం అటు ఇటు మంచిగా ఉంది అనుకో. చారు కూడా ఉంది కాబట్టి ఓన్లీ ఇదే అంటే మొదలు పెట్టింది. వాటర్ బాటిల్ తీసుకురా. చారు వేయించుకున్నాడు. లేకపోతే ఎట్లా అని లివర్ల మధ్య మధ్య ఇవి కూడా వేసిరు. లివర్లు ఇవంటే మరి ఇంటికి వచ్చి కవర్ ఓపెన్ చేసేసరికి ఇవి ఉన్నాయి. మరి వీటి పేరు ఏంటిదో నాకు తెలియదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. వీటి పేరు కాదనుకుంటురా ఏమో తెలియదు నాకు. ఏదో ఒకటి తినే వస్తువే కదా. తినే వస్తువే కదా మరి. అదే బొత్తలు పెడితే అదే వద్దు అరుగుతుంది. అదే తెల్లగా
ఎట్లుందా ఎట్లుందా ఎట్లుంది పని మంచిది. సూపర్ ఉంది. సూపర్ ఉంది సూపర్ ఉంది మనస్ఫూర్తిగా చెప్పు. సూపర్ ఉంది. గ్రేవీ అయితే మంచిగా ఉంది కదా. గ్రేవీ టేస్ట్ ఓకే ఆ పీస్ నోట్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఇక మనకు అలవాటు లేని పని కదా అన్నట్టు కానీ తినాలి తప్పదు కదా. ఇష్టంగా తినడం మన సబ్స్క్రైబర్ నుంచి అయినా తినాలి. నా ఈ తినాలి కదా ఖచ్చితంగా లైక్ అయితే మళ్ళీ అడుగుతానా. లైక్ మాత్రం కంపల్సరీ అయ్యింది. ఇష్టం లేకుండా తింటుండే పాపం. చూస్తా దీనికి ఎన్ని లైక్లు వస్తాయి చూస్తా. నేను వద్దన్నా అసలు నీకు ఇష్టం లేదు కదా బా. దీని ముందు వీడియోకు వద్దన్నా దీని వెనక వీడియో కింద రాదు చూసుకుంటూ అవుతుంది. వాటర్ ఇవా మీకు అన్ని ఇచ్చుకుంటుంటే మరి ఇక పోటీ ఎక్కడ నడుతుంది కదా. మాకు మాకు అన్న మేమే నీకు ఎప్పుడైతుంది ఇక నెక్స్ట్ వాడినప్పుడు ఇస్తుంది. చికెన్లో వచ్చినప్పుడు పన్నీ అని పిలిచి శ్రీదేవి అని పిలిచి ఇది అనుకోకుండా ఎక్కడైనా స్కిన్ వచ్చినా కూడా ఇలా ఇట్లా ఇట్లా మీరు కూడా చూసారు అంతకుముందు వీడియోలు చూసిరు కదా. వాటర్ వాటర్ నువ్వు నీ వాటర్ నువ్వు వేసుకోపో గేమ్ అయినా వాటర్ మీరు చూసి చూడరు ఇంకా పోయినా కూడా ఎప్పుడన్నా చూడరు ఇట్లా వాడేత్తు ఇట్లా ఎత్తు టెక్కన. ఫంక్షన్లో కూడా తినేటప్పుడు పిలిచిస్తాడు. స్కిన్లు లివర్లు మంచి మంచి పీసులు తింటాడు. మంచి మంచి ఏరుకొని. ఇది చెడ్డదా? దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది ఒకసారి రేపు. బ్లడ్ లెవర్ పెరుగుద్దట. నాకు కూడా అంతకుముందు తెలియదు, మొన్న తెలిసింది. మీరు కూడా తెచ్చుకొని తినండి. ఇవాళ తెచ్చుకొని తిన్న వాళ్ళు ఉంటే మాకు కామెంట్ చేయండి. ఇంకా మాకు తెలియని ఏమైనా ఉంటే కూడా చెప్పండి దీనివల్ల ఉపయోగాలు. కానీ అది ఒకటైతే అర్థమైతే లేదు. చూసినా అది తెలుసు కానీ ఏదో గుర్తలేదు. గుండ్రా తెలియదు నాకు. లివర్ లీవ్ అంటే మరి లివర్తో పాటు ఇది కూడా ఇచ్చిందంటే ఇది కూడా లివరే కావచ్చు. మరి అలానే వచ్చినాయి. ఒకటికి వస్తే అది వేరు అనుకుంటాం. ఒకటికి వచ్చింది మంచిగా రాలే. ఒక 10 ఏళ్ళు వచ్చినాయి. ఓకే ఫ్రై కాబట్టి చికెన్లో వచ్చింది వేరే ఉంటుంది. చికెన్ పులుసు కావాలి. పులుసు పెట్టి అది మాటలు తడబడిపోతుంది. ఇది కొంచెం దగ్గర నా గురించి అని నాకు కొంచెం ఇష్టం ఉండదు కదా అని దగ్గర ఫ్రై చేసింది. ఇష్టం లేకున్నా కూడా ఎంత టేస్టీగా ఉంది చూడు. 2-3 సార్లు పసుపు ఉప్పు వేసి బాగా కలిపి కడిగింది. అంతకుముందు మటన్ కూడా తినపోయాడు బాగా. చికెన్ కూడా తినపోదు. ఎగ్గు చేపలు అంతే. పెళ్ళైనాకనైతే పెళ్ళికి ముందు అమ్మ ఒక బదిలాడేది. అక్కడికి వచ్చినప్పుడు మటన్ తినాలి అసలు తినకపోయేది. మరి ఎవరికి వెళ్తారా ఇప్పుడు? పన్ని బాబు బర్త్డే అప్పటి నుంచి కొంచెం 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 అలవాటు చేసుకున్నాడు. నా అయితే అయిపోయింది. లేదా ఇంకా కొంచెం రైస్ ఉందా? ఇట్లా ముంగడికి ఒక బ్యాక్గ్రౌండ్లో వచ్చుకుంటా తాగకు. అన్నం పడుతుంది అందులో. ఓ దడ అయిపోతుంది. ఏడా ముందు అయిపోతుంది. డాడీ డాడీ వాళ్ళ ఇష్టం లేదు కాబట్టి నేనే గెలవాలి. ఖచ్చితంగా నేనే గెలుతా కూడా. ఎవరు ఆడిపోయారో వాళ్ళు గెలుస్తున్నా గిఫ్ట్ కొనేయాలి. గిఫ్ట్ కొనిచ్చుడే నాకే మీరే. మొన్న ఎగ్గుల గిఫ్ట్ కొనిచ్చాం. పనిబాబు పనిబాబు వచ్చిన తర్వాత చెప్తారు ఆగండి. ఇప్పుడు వస్తాడు కదా రైస్ వేసుకొచ్చుకుని పోయిండు వస్తాడు. మాకు మేము తెలిసినా ఓడిపోయినా రోజు కొనిచ్చే రోజు కొనియకుండా ఊరుకుంటాం కానీ ఆయన ఒకడు. పనిబాబు ఒకడు కంపల్సరీ ఉన్నాయి పనిబాబుకి. ఇది కొంచెం చారు వస్తుంది. నేను కూడా ఎట్లుందో మరి చారు వస్తుంటే ఇంకా చాలు కదా తొందర జాగ్రత్త చారు వస్తుంటాయి. అలాగరా నీకు మొన్న ఎగ్గు చాలు వచ్చినాం కదా చెప్పు ఇంటిలో. స్కూల్ షూ ఉండగా కూడా కొంచెం చిన్న డ్యామేజ్ అయింది అంతే. డ్యామేజ్ అయ్యేందుకు అవే కావాలని అవే కొనుక్కున్నాడు. సరే అట్లా కూడా మాకు కూడా కలిసి వచ్చినట్టే షూయే కదా.
కానీ పాత చెప్తారు మళ్ళా అది ఏంటి కొత్త ఉన్నాక బొత్తుల కరవ కాదు కదా అందుకని గిఫ్ట్ అయితే వచ్చింది రాలేదా వచ్చింది అంత ముందు 300 తెలుసుకున్నాడు అదేం కేఎఫ్సి చెప్తిరా ఎగ్ బిర్యానీ ఛాలెంజ్ రా రెయిన్ కోట్ కొనుక్కున్నాడు. రెయిన్ కోట్ అలా 300తో ఏం కొనుక్కోలేదు దేంతో 300తోనే 300 ఇక మేమేం కొనియా పడుతుంది ఇక మళ్ళీ నువ్వేం కొనుక్కుంటావు స్పెషల్గా అమ్మమ్మ గిఫ్ట్ కొనుక్కున్నావు కదా వీటితో మా అమ్మతో చేసిన పోటీలో మా అమ్మ గెలిచింది. ఇద్దరు పెట్టుకున్నారు. దాంట్లో అమ్మ గిఫ్ట్ కొనిస్తా అని దాచి పెట్టుకున్నాడు 300. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎప్పుడో ఒకసారి పైసలు ఉన్నప్పుడు పోయి ఇద్దరు అమ్మమ్మలకు బూరలు పెట్టినారు చీరలు కొనియాలి రావు కదా 300 జాగ్రత్త ఇంకా పోటీలనా అవ్వ మమ్మీ నువ్వు ఏం పీస్ వచ్చిందే లివర్ లైన్కి మెటల్ పీస్ వచ్చింది ఒకటి అనుకోకుండా రావచ్చు నాకు ఇష్టమైన పీస్ ఇది చికెన్ గా అంతేనా అనుకో నాది మమ్మీ అయిపోయింది మమ్మీది అయిపోయింది అది కూడా ఇంకా అయిపోడు కాదు ఈ పోటీలు నేను పాల్గొనడానికి నాకు ట్రై చేయాలి పాపం లేట్ తిన్నాం నాకు చెప్పడం వరకు కొంచెం దగ్గరికి ట్రై చేసుకుంటే మంచిగా ఉంది మీరు కూడా ఎవరైనా తినోళ్ళు ఉంటే ఒక ట్రై చేయండి అది నాకు కొంచెం కొంచెం ఇట్లా కానీ వస్తాయి కదా మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా ఏది ఆ కామెంట్లా ఖచ్చితంగా నేనే వినేదా ఇప్పుడు కూడా నేనే అసలు కానీ ఫిక్స్ నువ్వు కలిపిన నాకు కలిపంతుంది ఇక ఫిక్స్ కాకపోతే ఏమైతుంది ఏంటి చారుగా ఉన్నా పాటు పాటు పో ఇది ఓడిపోవడం ఉంది అవదాలకి అలా 2 బుక్కలు అయితే అయిపోతుంది నాకు కలిపినంత లేదు మమ్మీది నాది ఇంకా కలపందే ఉందంతా మమ్మీ విన్నారు ఇట్లా కానీ నడవని అన్నిట్లో డ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నావు అబ్బా మొన్ననేమో పులావ్ దాంట్లో ఇంకా వస్తా కొంచెం పెట్టుకున్నావు మమ్మీ నువ్వు అన్నాడు అందుకే ఇలా కొలిచి పెట్టుకున్నాం మీ ముందే కొలుద్దాం అనుకున్నా మళ్ళీ అన్ని లేసురు ఇన్ని లేసురు టైం ఎక్కువైంది వీడియో పెరిగిపోతుందని సూపర్ ఉంది లివర్ మరీ పెట్టుకుంటే మస్తు వస్తుంది టేస్ట్ అబ్బో అది నాకు బండ వచ్చింది కాదే కాదు బండనే బుక్క బొంచు నువ్వు బండ ఎక్కడ ఉంటావు ఉండే చిన్న చిన్న ముక్కలు అవుతాయి అవి కొట్టి అయిపోయినా చూసారా నాది ఇంకా కలిపి కదా అమ్మా అబ్బా వెళ్దాం మస్తు ట్రై చేసిన ఏదో ఇక ఇవాళ నేను గెలుచుడు పెద్ద విశేషం ఏం కాదనుకోండి ఎందుకంటే ఇష్టం లేని కూర కదా పాపం తినలేకపోయిండు అయినా తిన్నా చాలా చూడండి థ్యాంక్స్ అండి ఇష్టం లేని కూరతో చేసుకోమని కామెంట్ పెట్టిరు కొంచెం 2 బుక్కలలో ఆయన కానీ ఆయన ఈ మాత్రం ట్రై చేసుకుంటే గ్రేటే ఓకే ఎట్లా తెలిసిందో మా బాగా ఇష్టం లేదు ఆ కూర అని అబ్బా తెలిసి పెట్టిరో తెలియక పెట్టిరో మరి పెట్టిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాడి అమ్మా బాగా ఇష్టం లేని కూరతో అయితే పెట్టుకోమని చెప్పిరు పెట్టుకున్నాం ఓకే హ్యాపీయే పెట్టినందుకు హ్యాపీయే వెళ్దామని మస్తు ట్రై చేసినా కానీ కొంచెం ఎందుకంటే ఫస్ట్ టైం కదా తినడు వాళ్ళ బొత్తిలో కంప్లీట్ అన్నీ అవే ఇప్పుడు చికెన్లు వస్తే ఒకటైతే చక్కని నోట్లు వేసుకుంటాం ఆ ఒకటైతే నేను తీసి పక్క పెడతా
ఇలాగిత్తు ఇప్పుడు బొత్తిలకి అయ్యే వరకు కానీ కొంచెం ఫ్రై చేయడం వల్ల కొంచెం మంచిగా ఉంది. ఓకే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి. బాగుందండి, టేస్ట్ మంచిగా ఉంది. ఎప్పుడు చికెనే కాకుండా ఇట్లా వెరైటీగా కూడా ట్రై చేయండి. కొంచెం హెల్త్ కూడా మంచిది కాబట్టి ట్రై చేయండి. చికెన్ లో వెరైటీ కాబట్టి, చికెన్ లో వెరైటీ అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది అనుకోండి. చికెన్ అంటే ఇష్టం కాబట్టి చికెన్ లో వెరైటీ అంటే కూడా ఇష్టమే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లెంత్ అయిపోతుంది, మాట్లాడుకుంటున్నా కొద్ది. మా వీడియోకి అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. పాపం మా బావ కోసమే లైక్ చేయండి, ట్రై చేసేందుకు లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి తిరిగితే చూస్తా. ఇంకా కొంచెం నచ్చకుండా కూడా ట్రై చేసిన కాబట్టి మీరు అడిగిన దానికైతే ఏంటిదో అయితే ఎప్పుడు మరి దాని పేరు అదేదో అడిగి చూసిన ఇట్లా కాయ అది ఉంది, అదైతే ఏదో చెప్పండి. ఓకే ఇక పెన్స్ గిన్స్ ఏం లేదు, వీడియో ఎక్కువ అవుతుంది ఇప్పటికే బాగా అయింది. ఓకే అది చెప్పినందుకు ఇప్పుడు అదే ముచ్చట చెప్తానా, నేను లేకుండా ఉన్నా నేను తింటాను, అయినా కూడా మా మమ్మీ డాడీ పెట్టుకుంటే నన్ను పోటీలే అన్నట్ట. దానికే తెలుసు ఇక కావాలని తింటాడో ఎటు తింటాడో తెలియదు కానీ కాంటెంట్ అవుతాడో వీడియో బాగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు మా వీడియోని అయితే చూసినందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్ బాయ్, మళ్ళీ వెళ్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం కూరతో మాటలు కూడా వస్తలేవు మర్చిపోకండి. చూస్తా నేను అంతకు ముందు వీడియో, దీని తర్వాత వీడియో, ఈ వీడియోకి ఎట్లా లైక్లు వచ్చినాయి, ఎట్లా సబ్స్క్రైబ్ వచ్చినాయని ఖచ్చితంగా చేసుకుంటారని నమ్మకం ఉంది. బాయ్, గుడ్ నైట్. నైట్ చేసినాం. గుడ్ నైట్.